దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికే సమస్తమైన కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమెన్. దేవుడు ఈరోజు మనకు తెలియపరిచిన విషయం ఏంటంటే, నీ ప్రవర్తన అంతటి యందు కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో నీ ప్రవర్తన ద్వారా ఆయన అధికారమునకు ఒప్పుకునే విధంగా ఉన్నట్లయితే, ఆయనను గణపరిచినట్లయితే, ఆయనను ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ త్రోవలను సరళం చేసేవాడై ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నిన్ను బలపరచడం కొరకు నిన్ను ఉద్దేశించి ఈ మాటలు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. నీకున్న ప్రతిరోజు నీ జీవితంలో ఉన్న నీ ప్రవర్తన అంతటి యందు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోనమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావు, నీ త్రోవలు ఎలా ఉంటున్నాయి, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, నలుగుట్లో సమాజంలో నాలుగు గోళ్ల మధ్యలో నువ్వు ఏ విధంగా నివాసం చేస్తున్నావు, దేవుణ్ణి ఒప్పుకుంటున్నావా, అన్ని విషయాల్లో దేవుణ్ణి గణపరుస్తున్నావా, అన్ని విషయాలు దేవుని అధికారానికి లోబడుతున్నావా? ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఒప్పుకుంటావో అప్పుడు నీ ముందున్నటువంటి ప్రతి త్రోవ కూడా సరళం చేయబడుతుంది. నీ ముందున్న ప్రతి కష్టం కూడా ఈజీగా నువ్వు దాటగలుగుతావు. మనము ఎప్పుడైనా కానీ దేవుని గణపరిచినప్పుడు దేవుడు మనని గణపరుస్తాడు. చాలామంది ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, దేవుని గణపరచడానికి, దేవుని సన్నిధికి రావడానికి, దేవుని యొక్క మార్గం నడవడానికి ఇష్టపడట్లేదు. కనుకనే వారి ముందున్నటువంటి ప్రతి కష్టము, ప్రతి త్రోవ కూడా ఇబ్బందికరంగా మార్చబడుతూ ఉంది, సరళంగా చేయబడట్లేదు. ఈరోజు నీవు ఈజీ మెథడ్ ఎన్నుకోవాలంటే ఒకటే ఒక మార్గం. అదేంటంటే దేవుని ఒప్పుకోవడం. నీవు అన్ని విషయాల్లో నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఎప్పుడైతే ఒప్పుకోగలుగుతావో అప్పుడు నీ ముందున్న ప్రతి త్రోవ, ప్రతి సమస్య, అది కష్టమైన జటిలమైనదైనా కూడా నా దేవుడు దాన్ని ఈజీగా చేసిస్తాడు. ఈజీగా నువ్వు గమ్యానికి చేరుకోగలుగుతావు. ప్రియమంటి దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం ముందున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎటుపోలేని స్థితిలో, వారి త్రోవనే వారికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషే అతని ప్రవర్తన అంతా కూడా దేవుని దగ్గర ఆ యొక్క అధికారానికి ఒప్పుకుంటాడు. దేవుని గణపరుస్తాడు మోషే. తద్వారా ఏమవుతుందంటే, ఆ ఒక్కడు మోషే దేవుని దగ్గరకు వచ్చి మోకరిల్లి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు జరిగిందంటే, ముందున్న ఎర్ర సముద్రం పాయలు చేయబడుతుంది. అతని త్రోవ అతనికి కాదు, వెనకాల లక్షలాది మంది ప్రజలకు త్రోవను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రియాతిపడిన దేవుని బిడ్డలారా, నన్ను దేవుడు ఇదిగో దీవించాలని, నీ త్రోవలన్నింటినీ సరళం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ వెళ్తున్న మార్గంలో అనేక రకాల కష్టాలతో ఉండుండొచ్చు, అనేక రకాల సమస్యలతో ఉండుండొచ్చు. ప్రతిరోజు నీ జీవితంలో ఆయన చెప్పుకోలేని బాధ, వేదనతో కృషించిపోయి కన్నీళ్లతో, నా బాధ, నా కష్టం ఎవరు తీరుస్తారు, నాకు నుండి సమస్య, అనారోగ్యం నుంచి ఎవరు బయటకు తీసుకొని వస్తారు, నా ముందు నుండి ఆర్థిక సమస్య నుంచి నేను ఎలా బయటపడతాను, నాకు ఎలా సమానం కలుగుతుంది, నేను సంతోషంగా ఉండగలుగుతాను, నా త్రోవ చాలా కష్టంగా ఉంది, నేను వెళ్ళే మార్గము ఎంత భయంకరంగా ఉందని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావేమో. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను గణపరచు, నీ ముందున్న త్రోవలను సరళం చేస్తాను. నువ్వు నన్ను ఒప్పుకున్నట్లయితే నలుగురిలో, నాలుగు గోళ్ల మధ్య మాత్రం కాదు, నలుగురిలో, సమాజంలో, బంధువుల్లో, స్నేహితుల్లో నువ్వు దేవుని గణపరచు, దేవుని నామను ఒప్పుకో. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ ముందున్న త్రోవలన్నీ కూడా సరళం చేస్తాను. నీ ముందున్న కష్టతరమైన ప్రతి మార్గాన్ని, ఇరుకైన మార్గాన్ని సైతం నేను విశాలంగా మారుస్తాను దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియాతిపడిన దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు దేవుడు ఇస్తున్నట్టు గొప్ప వాగ్దాన్ని నమ్మినట్లయితే నీ ముందున్న కష్టం నుంచి నువ్వు విడుదల పొందుకోగలుగుతావు, నీకున్న సమస్య నుంచి నువ్వు బయటపడగలుగుతావు. మనం చేయాల్సిందంటే మన ప్రవర్తన అంతటి యందు, కొంతమంది కొన్ని విషయాలను దేవుని కనపరుస్తారు, అన్ని విషయాలు కనపరచలేరు. అన్నిటి యందు, ప్రతి విషయంలో, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలం ఉన్నా, ఏ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుణ్ణి ఒప్పుకొని కనపరిచినప్పుడు దేవుడు నిన్ను అందరం తీసుకెళ్తాడు. నీ ముందున్న ప్రతి కష్టతరమైన ప్రతి మార్గము కూడా సరళం చేయబడుతుంది. ఈజీగా నువ్వు బయటకు వెళ్ళగలుగుతావు. ఎర్ర సముద్రం లాంటి కష్టం ముందున్నా కూడా దాన్ని పాయలు చేసుకుని బయటకు వెళ్ళగలిగే శక్తి, సామర్థ్యం దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితం నెరవేర్చబడాలంటే మనం నమ్ముదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
మహాగరుడ పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రం. అద్భుతమైన గొప్ప చక్కటి వాక్యాన్ని మాకు తెలియపరిచావు వందనాలయ్యా. అయ్యా మా ప్రవర్తన అంతర్యందు నీ అధికారాన్ని మేము ఎప్పుడైతే ఒప్పుకుంటామో మా జీవితాల్లో ప్రభా మా ముందున్న ప్రతి కష్టమైన జటిలమైన అయ్యా తండ్రి ప్రభా సంకుచితమైన సమస్యలన్నీ కూడా ప్రభా తండ్రి సరళం చేయబడితే నమ్ముతున్నాను ప్రభా. మా ముందున్న ప్రతి కష్టము నష్టం బాధ బలహీనత అనారోగ్యం ఆర్థిక ఇబ్బంది అసమాధానం తొలగింపజేసి మీరే మా మార్గంలో సరళం చేసి మహిమ పొంది కార్యం జరిగింపచేయవు. ఈ దినము వీరే శ్రీ గొప్ప వాగ్దానం చూస్తూ కనపరుస్తూ ఈ వాగ్దానం నా మా జీవితం అందరి జీవితం నెరవేర్చి మహిమ పొంది కార్యం జరిగింపచేయమని మమ్మల్ని తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొంచుకున్నాం మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.